హలో గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ డెవ్ ఛానల్. ఈ వీడియోలో మనం HTML అడ్వాన్స్డ్ టాపిక్స్ పార్ట్ 2 గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఈ వీడియో HTML సిరీస్లో లాస్ట్ వీడియో ఇది. మరి ఈ టాపిక్ని మనం ఈరోజు తెలుసుకొని నెక్స్ట్ రేపటి నుంచి CSSకి మనం మూవ్ అవుదాం. HTML బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మీకు టాపిక్స్ అన్ని కవర్ చేశానని భావిస్తున్నాను. ఓకే, రేపటి నుంచి CSSని మనం స్టార్టింగ్ నుంచి బేసిక్ టు అడ్వాన్స్ వరకు నేర్చుకుందాం. ఓకేనా? ప్రతి ఒక్కరూ ఎవరైతే HTML గురించి ఇంకా క్లుప్తంగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ప్రతి టాపిక్స్ ఉన్నాయి. ప్రతి టాపిక్ నేను కవర్ చేశాను. ప్లీజ్ విజిట్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఈ వీడియోలో మనం HTML అడ్వాన్స్ టాపిక్స్ పార్ట్ 2 గురించి తెలుసుకోబోతున్నాం. గాయస్, దీంట్లో లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ అని రెండు ఉంటాయి. ఇది యాక్చువల్గా ఇది JSలో ఉంటుంది మనకి టాపిక్. దీన్ని HTML5లో మనం ఇంక్లూడ్ చేశారు. ఇవన్నీ లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ ఇవన్నీ JS కోడ్ JSలో ఉంటాయి. ఈ టాపిక్ అనేది HTML5లో ఇంపార్టెంట్ అని HTMLలోనే ఇచ్చారు మనం. కాకపోతే మనం JSకి వెళ్ళాక ఈ కోడ్ ఎలా రాయాలో మనం చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెషన్ స్టోరేజ్, లోకల్ స్టోరేజ్ అంటే తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, లోకల్ స్టోరేజ్ మీన్స్ ద డేటా విల్ స్టే ఈవెన్ ఇఫ్ యూ క్లోజ్ ద బ్రౌజర్. లోకల్ స్టోరేజ్ అంటే ఒకవేళ నువ్వు డేటా విల్ స్టే, ఇది ఎప్పుడూ కూడా డేటా స్టేబుల్గా అంటే అలానే ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ క్లోజ్ ద బ్రౌజర్, ఒకవేళ నువ్వు బ్రౌజర్ క్లోజ్ చేసినప్పటికీ ఆ డేటా కూడా అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ JSను HTML యూజ్ చేసుకొని మనం ఒక ఫామ్ తీసుకున్నాం అనుకోండి, సబ్మిట్ ఫామ్ కానీ ఏదైనా లాగిన్ ఫామ్ తీసుకున్నాం. యూజర్ తన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఇది ఆటోమేటిక్గా కన్సోల్లో మనకి స్టోర్ అవుతుంది. గైస్, కన్సోల్లో మనం స్టోర్ అవుతుంది. స్టోర్ అవ్వగానే మీరు ఒకవేళ ఆ బ్రౌజర్ నుంచి బయటకు వచ్చేసిన మరలా రీఓపెన్ చేసి రీలోడ్ చేసి పేజ్ చూసినా కానీ ఆ డీటెయిల్స్ అనేవి అలాగా ఉంటాయి. లోకల్ స్టోరేజ్ అనేది అంటే ఇది. లోకల్ స్టోరేజ్ మీన్స్ ద డేటా విల్ స్టే, ఎప్పుడూ కూడా అలానే ఉంటుంది అది. లేదా ఒకవేళ నువ్వు ఈవెన్ యూ క్లోజ్ ద బ్రౌజర్, నువ్వు క్లోజ్ చేసినప్పటికీ కూడా ఆ డేటా అలానే ఉంటుంది. నువ్వు రిమూవ్ చేసినంతసేపు అలాగే ఉంటుంది. ఓకే, సెషన్ స్టోరేజ్ అంటే సెషన్ స్టోరేజ్ మీన్స్ ద డేటా విల్ బి డిలీటెడ్ యాజ్ సూన్ యాజ్ యూ క్లోజ్ ది ట్యాబ్. ఇది సెషన్ స్టోరేజ్ అంటే డేటా విల్ బి డిలీటెడ్, ఒకవేళ డిలీట్ చేసినా అండ్ సూన్ హ్యాస్ యూ క్లోజ్ ది ట్యాబ్. నువ్వు ఒకవేళ ట్యాబ్ని క్లోజ్ చేసినా కానీ ఆటోమేటిక్గా ఆ డేటా అనేది రిమూవ్ అయిపోతుంది. అర్థమైందా గైస్? ఒకవేళ నువ్వు ఆ పేజ్ నుంచి బయటకు వచ్చేసావంటే అక్కడ ఉన్న ఇన్పుట్ వాల్యూస్ అవన్నీ, ఫామ్ ఇన్పుట్ వాల్యూస్ కానీ, సబ్మిట్ ఫామ్స్ కానీ, ఆ డేటా అంతా కూడా కన్సోల్లో ఉన్న డేటా అంతా రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. వీటిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే లోకల్ స్టోరేజ్ అని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ నువ్వు పేజ్ని రిమూవ్ చేసి ఎగ్జిట్ చేసినప్పటికీ కూడా నీ యొక్క డేటా అలాగే ఉంటుంది. సెషన్ స్టోరేజ్ అలా కాదు. ఒకవేళ నువ్వు డేటా పేజ్కి బయటకు వచ్చినా కానీ ఆటోమేటిక్గా అది అంటే రిమూవ్ చేస్తుంది. కాబట్టి సెషన్ స్టోరేజ్ మీన్స్ ద డేటా విల్ బి డిలీటెడ్ యాజ్ సూన్ యాజ్ యూ క్లోజ్ ది ట్యాబ్. ఒకవేళ నువ్వు క్లోజ్ చేసినా కానీ ఆటోమేటిక్గా డేటా అనేది రిమూవ్ అయిపోతుంది, మనకు కనిపించదు ఇంకా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇది మనం కోడ్ ఎలా రాస్తామో నెక్స్ట్ JSలో జావా స్క్రిప్ట్లో ఎంటర్ అయిన తర్వాత ఇటు కోడ్ ఎలా రాస్తామో నీకు క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఇది ఓన్లీ మీకు బేసిక్గా అసలు ఎలా ఉంటుంది, లోకల్ స్టోరేజ్ అంటే ఏంటి, సెషన్ స్టోరేజ్ అంటే ఏంటని తెలియజేయడానికి నేను ఈ ఇంట్రడక్షన్ చెప్పాను. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, అడ్వాన్స్ టాపిక్స్ పార్ట్ 2లో HTML మల్టీమీడియా ట్యాగ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. మల్టీమీడియా ట్యాగ్స్ HTML5లో మనకి ఇంక్లూడ్ చేశారు. వీటిని ఎలా మనం చేయాలో, వీటిని కోడ్ రాద్దాం మనం ఎలా చేయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు HTML మల్టీమీడియా ట్యాగ్స్లో ఏముంటాయో చూద్దాం. ఆడియో, వీడియో, ఇక్కడ ఐఫ్రేమ్ రావాలి గాయస్, ఇక్కడ ఐఫ్రేమ్ రావాలి, ఇక్కడ బై మిస్టేక్. ఓకే, ఇక్కడ ఆడియో, వీడియో, ఐఫ్రేమ్ అని ఇక్కడ ఉంటుంది. సేమ్ మిస్టేక్, వీడియో అని వచ్చేసింది ఇక్కడ. ఓకే, ఆడియో, వీడియో, ఐఫ్రేమ్ ఇక్కడ 3 ఉంటాయి. దీంట్లో ఆడియోలో ది ఆడియో ట్యాగ్ ఇస్ యూజ్డ్ టు ఎంబెడ్ సౌండ్స్, ఫైల్స్, మ్యూజిక్, వాయిస్ రికార్డింగ్స్, పాడ్కాస్ట్ ఇన్ ఎ వెబ్ పేజ్. ఈ ఆడియో ట్యాగ్స్ మనం ఉపయోగించుకొని దాంట్లో మ్యూజిక్ కానీ, వాయిస్ కానీ, రికార్డింగ్స్ కానీ, పాడ్కాస్ట్ కానీ ఏదైనా మనం వెబ్ పేజ్లో డిస్ప్లే చేయొచ్చు. ఓకే, అండ్ వీడియోకి ద వీడియో ట్యాగ్ ఇస్ యూజ్డ్ టు ఎంబెడ్ వీడియో ఫైల్స్, MP4, వెబ్ OGG డైరెక్ట్లీ ఇన్ ఏ వెబ్ పేజ్. అంటే డైరెక్ట్గా ఈ వీడియో ట్యాగ్స్ అనేది యూజ్ చేసి వీటిలో వెబ్ OGG, MP4 ఇవన్నీ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది ఐఫ్రేమ్ గాయస్, ఇది ఇక్కడ వీడియో అని వచ్చింది, ఐఫ్రేమ్ మనం పెట్టాలి. ఇక్కడ పోస్టర్లో చిన్న మిస్టేక్ అయి ఉంటుంది, ఇక్కడ వీడియో కాదు ఐఫ్రేమ్. ఓకే, ది ఐఫ్రేమ్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఎంబెడ్ అనదర్ HTML పేజ్
ఆర్ ఎక్స్టర్నల్ కంటెంట్ లైక్ యూట్యూబ్ వీడియోస్, గూగుల్ మ్యాప్స్ ఇన్సైడ్ ఏ వెబ్ పేజ్. ఈ ఐ ఫ్రేమ్ ఉపయోగించి ఏం చేస్తామంటే అనదర్ హెచ్టిఎంఎల్ పేజ్, అంటే ఆ వెబ్ పేజ్లోనే ఇంకో హెచ్టిఎంఎల్ పేజ్ని ఇంక్లూడ్ చేస్తాం అనమాట మనం. లైక్ మనం ఏంటి గూగుల్ మ్యాప్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ లేదన్నా కాపీ చేసి యూట్యూబ్ వీడియోస్ మనం డిస్ప్లే చేయాలి అన్నా కానీ ఈ వెబ్ పేజ్లో ఆ వెబ్ పేజ్లోనే అనదర్ ఫైల్ మనం తీసుకుంటాం అనమాట. అది ఎలా చేయాలో, ఈ మూడు ఎలా చేయాలో మీకు కోడ్ రాసి చూపిస్తాను 1 by 1. ఓకే, సేమ్ గాయస్ మనం విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఓకే, ఇది లాస్ట్ నేను చేసింది, ఇదంతా రిమూవ్ చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు కదా ఆటోమేటిక్గా మనం ఇది ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చేసి డైరెక్ట్గా ఇది వచ్చేస్తుంది ఇక్కడ మనకి. ఓకే, అండ్ డాక్యుమెంట్ ఇక్కడ టైటిల్ ఏమేద్దామంటే HTML అడ్వాన్స్ టాపిక్స్ పార్ట్ 2, HTML అడ్వాన్స్ టాపిక్స్ పార్ట్ 2. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆడియో ట్యాగ్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఆడియో సేమ్ ఇలాగే ఉంచేసి ఆడియో అని పెట్టేసేయండి. ఇక్కడ ఆడియో అని పెట్టగానే ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ తీసేసుకొని ఇప్పుడు దీంట్లో సోర్స్ అనే ఒక చిన్న ట్యాగ్ తీసుకోవాలి మనం. సోర్స్ అనేది ఒక చిన్నది తీసుకొని ఆ సోర్స్ లోపల మనం ఇచ్చేసేయాలన్నమాట. ఆడియో అనేది సోర్స్ అనేది ఇచ్చేసి దీని లోపల మనం ఈ సోర్స్ లోపల SRC అని ఇంకోటి తీసుకోవాలి. SRC. ఇప్పుడు మనం ఆడియో ఈ ఫోల్డర్స్లో నేను ఏం చేశానంటే నా ల్యాప్టాప్లో ఉన్నటువంటి ఆడియో, ఇది ఆడియో ఫైల్, ఇది వీడియో ఫైల్ నేను చేశాను, దీంట్లో ఇంక్లూడ్ చేశాను. ఏం లేదు కదా, సింపుల్గా దీంట్లో ఉన్న ఫైల్స్ను అప్లోడ్ చేయాలంటే మీ ఒకవేళ ఫోల్డర్లో ఉంటుంది కదా, ఫోల్డర్స్లో డైరెక్ట్గా తీసుకొచ్చి మీరు డైరెక్ట్గా దీంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈజీగా ప్రాసెస్. మీ ఒక ఫోల్డర్లో డైరెక్ట్గా దీన్ని ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. కాపీ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆడియో వీడియోస్ అక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇప్పుడు ఆడియోని మనం చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఒక BGM తీసుకున్నాను ఎగ్జాంపుల్కి, బ్లూ హారిజన్ ఫంక్ అని ఇది ఒకటి తీసుకున్నాను నేను. ఓకే, తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే కంట్రోల్స్ ఇవ్వాలి మనం. ఆడియో పక్కన కంట్రోల్స్ ఇవ్వాలి. కంట్రోల్స్ అంటే ఏంటంటే ఒకవేళ సౌండ్ ఇంక్రీజ్ చేయాలన్నా కానీ, పాజ్లో పెట్టాలన్నా, ప్లే చేయాలన్నా కానీ ఈ కంట్రోల్స్ అనేది ఉపయోగపడతాయి. ఓకే, ఒకసారి ఇది ఎలా ఉంటుందో అవుట్పుట్ చూద్దాం ఒకసారి. ఓకే, వచ్చేసింది చూడండి. ఒకసారి ప్లే చేసి చూద్దాం మనం. ఓకే గైస్, ఓకే ఆడియో కూడా మనకు చాలా వచ్చేస్తుంది. ఇలాగే ఉంటుంది. ఆడియో ఒక ట్యాగ్స్ ఎలా ఇవ్వాలంటే ఇలా ఇచ్చేసేయాలి. ఆడియో అని ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చేసి దాని లోపల సోర్స్ అనే పాత్ ఇచ్చేసి ఆ సోర్స్లో SRC అని ఇంకోటి ఇవ్వాలి. ఆ SRC ఇచ్చేసి ఇలా ఉండాలి. ఒకవేళ మీకు కంట్రోల్స్ లేదనుకోండి, కంట్రోల్స్ కంపల్సరీ మ్యాండేటరీ ఇది. ఒకవేళ అది లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇలా ఉంటుంది, అసలు కనిపించదు మనకి, ఎందుకంటే కంట్రోల్స్ ఉండాలి మనకి. కంట్రోల్స్ ఇస్తేనే అది కనిపిస్తుంది. ఓకే, కంట్రోల్స్ మాత్రం మ్యాండేటరీ గైస్. ఓకే, ఇది ఆడియో మీకు అర్థమైంది. నెక్స్ట్ మనం వీడియో ట్యాగ్ ఎలా చూద్దాం. ఇప్పుడు వీడియో సేమ్ ఇలాగే ఇచ్చేసి ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చేసి దీని లోపల సోర్స్ అనేది ఒకటి ఇవ్వాలి. చెప్పాను కదా సేమ్ దీనిలాగే. ఇప్పుడు ఈ సోర్స్ లోపల SRC అని ఒకటి ఇచ్చేసి ఇక్కడ నేను ఒక వీడియో పెట్టాను, చిన్న ఇంట్రడక్షన్ వెల్కమ్ అని ఒక చిన్న ఇంట్రో ఇది. దీన్ని నేను ఇక్కడ ఈ నేమ్ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఏం లేదు కదా, ఒకవేళ వీడియో మీకు చేయాలంటే ఈ నెంబర్స్ అన్నీ ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఇలా టైప్ చేయాలంటే మీకు చాలా టైం అవుతుంది. ఇలా 74570 ఇదంతా లేట్ అయిపోతుంది. అండ్ డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే తీసుకెళ్ళి రీనేమ్ దగ్గర కంట్రోల్ పెట్టేసి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు వీడియో దగ్గర మనం ఏం చేయాలి, సేమ్ థింగ్ గైస్. ఎక్కడైనా ఆడియో కూడా ఇలాగే ఉంటుంది. కంట్రోల్స్ కంపల్సరీ కంట్రోల్స్ ఇవ్వాలి, ఎందుకంటే కంట్రోల్స్ ఇస్తేనే మనకి పాజ్లో ప్లేలో పెట్టాలన్నా యూజర్కి యూజ్ఫుల్గా ఉండేలాగా మనం చేయాలి ఇది. ఓకే, కంట్రోల్స్ కొట్టేసిన తర్వాత ఇప్పుడు వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది, దాన్ని మనం తక్కువ విడ్త్లో పెట్టాలి. సేమ్ ఇక్కడ ఇచ్చేసి 1 సెకండ్ 300 పిక్సెల్స్ అని పెట్టాను నేను. సారీ గైస్, ఇక్కడ మనం వీడియో దగ్గర పెట్టాలి. ఇది వీడియో దగ్గర 300 పిక్సెల్స్ అని పెట్టాలి. ఆటోమేటిక్గా 300 పిక్సెల్స్ మీకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇది కంట్రోల్స్ కూడా ఇచ్చేసాం. ఓకే, సోర్స్ ఇచ్చేసాం. ఒకసారి ప్లే చేద్దాం. అది
వెల్కమ్. ఇది ఒక చిన్న ఇంటర్వ్యూ 5 సెకండ్స్ ఉన్నదని నేను దాన్ని చూపిస్తున్నాను మీకు. ఓకే, మరోసారి ప్లే చేద్దాం. ఓకే, నేను ఓన్లీ 300 పిక్సెల్సే పెట్టాను. దీని ఒకవేళ మీరు ఎలా కాదని 500 పిక్సెల్స్ కూడా పెట్టుకోవచ్చు, కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఓకే, ఈ కంట్రోల్స్ ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. కంట్రోల్స్ నేను ఇవ్వలేదు వీడియోకి, ఇలా ఉంటుంది. అంటే మీ కంట్రోల్స్ అంటే కింద కనిపించేవి, ఇక్కడ పాజ్ కానీ కొంచెం స్క్రోల్ చేసుకోవాలన్నా కానీ కనిపించేది. అది కంపల్సరీగా వీడియో ప్రతిదానికి ఆడియో దానికి కంపల్సరీగా ఇవ్వాలి ఇవి. అది మ్యాండేటరీగా అది ఇస్తేనే మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది అది. ఓకే, ఇదిగోండి అది కంట్రోల్స్ ఇచ్చాను లేదు, ప్లే బటన్ ఉంది, ఇక్కడ సౌండ్ ఒకవేళ ఆడియో దీంట్లో అంటే దీంట్లో సౌండ్ లేదు, ఒకవేళ ఇక్కడ ఫుల్ స్క్రీన్ చేసుకోవాలన్నా ఇలా చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఇలా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్లేబ్యాక్ స్పీడ్, పిక్చర్ అండ్ పిక్చర్. ఓకే, అంటే ఈ వీడియోకి ఆడియో సౌండ్ లేదు, అందువల్ల ఇది ఆడియో చూపించట్లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు వీడియో అయిపోయింది కదా, ఇప్పుడు ఐ ఫ్రేమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఆ ఐ ఫ్రేమ్లో ఇంకొక అనదర్ పేజ్ని మనం ఇవ్వడానికి ఉపయోగిస్తాం. అంటే మన వెబ్ పేజ్లో యూట్యూబ్లో ఉన్న వీడియోని డిస్ప్లే చేయడానికి ఉపయోగిస్తాం. ముఖ్యంగా యూట్యూబ్ వీడియోస్ కానీ పోడ్కాస్ట్ కానీ ఏదైనా అదర్ వీడియోస్ అయినా డిస్ప్లే చేయాలంటే ఎస్పెషల్లీ యూట్యూబ్ వీడియోస్ మనకి ఎక్కువ వాడతాం ఈ ఐ ఫ్రేమ్లో. ఎలా వాడాలో చూద్దాం. ఇప్పుడు ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్ తీసుకోవాలి. దీనికి ఐ ఫ్రేమ్ ట్యాగ్ తీసుకొని ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చేసి దీని లోపల ఈ ఐ ఫ్రేమ్లోనే ఇక్కడ సోర్స్ లాగా వీడియో లాగా సోర్స్ ఆడియో లాగా దీనికి ఇవ్వకూడదు. ఇలాగా దీని లోపల ఎస్ఆర్సి ఇచ్చేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎస్ఆర్సీని యూట్యూబ్లోది ఒక వీడియోని ఇక్కడ కాపీ చేసి దాన్ని డిస్ప్లే చేయాలని చూస్తున్నాను. ఓకే, సేమ్ థింగ్ మనం గూగుల్లోకి వెళ్ళేసి యూట్యూబ్లోకి వెళ్దాం. యూట్యూబ్లో మన ఛానల్లో ఒక వీడియో తీసి కాపీ చేద్దాం మనం. ఓకే, యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్దాం. మన ఛానల్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఒక వీడియో తీసుకుందాం మనం. అడ్వాన్స్ పార్ట్ 1 చేసాం కదా, ఈ వీడియోని చేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి షేర్ బటన్ ఉంది కదా, షేర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎంబెడ్ ఉంది కదా, ఎంబెడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ కోడ్ అంతా వచ్చేస్తుంది. మీకు రాయకుండా ఈజీగా ఇలా వచ్చేస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ తీసుకొచ్చేసి ఒకవేళ మీరు కోడ్ రాయకపోతే ఈజీగా ఏం చేస్తారంటే కాపీ పేస్ట్ చేసినా అది మీకు డిస్ప్లే అవుతుంది. కాబట్టి నేను ఒకసారి మీరు రాయాలి కాబట్టి ఎలా రాస్తే మనకు వస్తుందో తెలియాలి కాబట్టి చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ ఐ ఫ్రేమ్ ఉంటుంది. మనం ఏంటంటే ఈ సోర్స్ ఈ వీడియో యొక్క సోర్సే మనకు కావాలి, మిగతా అంతా మనకు అవసరం లేదు. ఓకే, సోర్స్ వరకు వెళ్ళేసి నేను కాపీ చేద్దాం. కాపీ చేసాం, ఈ సోర్స్ కూడా తీసేద్దాం, డైరెక్ట్గా అది కాపీ అయింది. ఓకే, ఇది ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట ఐ ఫ్రేమ్ ఇవ్వగానే. ఇప్పుడు విత్ ఒక 300 పిక్సెల్స్ అని పెడదాం, ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అది. ఇదిగోండి HTML అడ్వాన్స్ టాపిక్స్ పార్ట్ 1 వచ్చేసింది. ఇక్కడ మనం ఆటోమేటిక్గా ప్లే బటన్ ప్లే చేస్తే ఆటోమేటిక్గా వీడియో అనేది డిస్ప్లే అవుతుంది. సేమ్ దీనికి కూడా మీరు ఏంటంటే కంట్రోల్స్ అనేది ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే దాన్ని ఏమన్నా అడ్జస్ట్ చేయాలన్నా ఏంటంటే కంట్రోల్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, కంట్రోల్స్ దీనికి ఐ ఫ్రేమ్కి లేదనుకుంటున్నాను. దీని కంట్రోల్స్కి ఐ ఫ్రేమ్ లేదనుకుంటే ఓకే. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే ఒకవేళ ఈ బోర్డర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. బోర్డర్స్ చూడండి ఎలా ఉందో, ఈ బోర్డర్స్ చూడండి ఎలా ఉందో. ఆ బోర్డర్స్ని మనం తీసేయాలి అంటే ఎలా ఉంటుందంటే సింపుల్ ప్రాసెస్లో ఆ బోర్డర్ మనకు అవసరం లేదనుకోండి, అది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఈ ఐ ఫ్రేమ్ దగ్గర ఏం చేస్తామంటే ఈ బోర్డర్ ఉంది కదా, ఇక్కడ ఈ 300 పిక్సెల్స్ ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్రేమ్ బోర్డర్ అని పెట్టాం అనుకోండి. 1 సెకండ్ గైస్, ఫ్రేమ్ బోర్డర్ పెట్టేసి 0 అని పెట్టేసేయండి. 0 అని పెట్టేస్తే అంటే ఫ్రేమ్ బోర్డర్ మాకేం అవసరం లేదు, 0గా ఉండాలంటే ఈ కింద మీకు చూసినట్లయితే మీకు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బోర్డర్స్ అనేవి వస్తాయి. అది పెట్టక ముందు మనకి బోర్డర్ కనిపిస్తాయి అక్కడ. సరే రిమూవ్ చేసి చూపిస్తాను ఆగండి. ఇదిగోండి బోర్డర్స్ చూడండి ఎలా వచ్చాయి. ఇక్కడ ఈ కార్నర్స్లో చూడండి బోర్డర్ ఎలా వచ్చిందో. ఓకే, లైట్ గ్రే కలర్ వచ్చేసింది. దీన్ని మనం బోర్డర్ తీసేయాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసి ఫ్రేమ్ బోర్డర్ 0 అని పెడితే అంటే బోర్డర్స్ నాకు అవసరం లేదని 0 అని పెట్టేస్తే బోర్డర్స్ మనకు కనిపించవు. ఓకేనా, ఇప్పుడు ఏదైనా వీడియో ప్లే చేసినప్పుడు ఫుల్ స్క్రీన్ రావాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా యూజర్ వచ్చేసి ఈ యొక్క ఇమేజ్ ఎట్లా ఉండగా వీడియో ఎలాగా ప్లే అవుతున్నాగా చిన్న దాంట్లో కాకుండా ఫుల్ స్క్రీన్ చేసుకోవాలంటే ఫుల్ స్క్రీన్ అనేది మనమే ఇవ్వాలి. ఇక్కడ కోడ్లో ఎలా ఇవ్వాలి, సేమ్ ప్రాసెస్. ఫ్రేమ్ బోర్డర్ పక్కనే ఎల్లో
ఫుల్ స్క్రీన్ అని ఇక్కడ మీరు ఎలో అని చెప్పగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఫుల్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. దీనికి ఎలో ఫుల్ స్క్రీన్ ఇవ్వగానే ఆటోమేటిక్ ఏంటంటే ఈ వీడియో మనం ఫుల్ స్క్రీన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఎందుకంటే ఒకసారి నేను ఎందుకు ప్లే చేయట్లేదంటే దీంట్లో కాపీ రైట్స్ వస్తాయని ఇబ్బందితో నేను ఇది ప్లే చేయట్లేదు. ఓకే, మీకోసం ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఇది. వెల్కమ్ టు శ్రీకంఠ. ఓకే, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఒకవేళ ఈ ఎలో ఫుల్ స్క్రీన్ తీస్తే కానీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఎలో ఫుల్ స్క్రీన్ తీస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగోండి ఫుల్ స్క్రీన్ ఈజ్ ఇక్కడ చూడండి. మీరు ఒకసారి క్లిక్ చేసినప్పటికీ ఫుల్ స్క్రీన్ ఈజ్ అన్అవైలబుల్ అంటే అవైలబుల్ లేదు. మనం ఒకసారి ఫుల్ స్క్రీన్ ఇస్తే అది అవైలబుల్గా వచ్చేస్తుంది. ఓకే, ఇది ఇవ్వగానే ఆటోమేటిక్ అవైలబుల్గా వచ్చేస్తుంది. ఇంకా ఇదిగోండి ఇలాగా. ఓకే, ఇది ఫ్రేమ్ బోర్డర్ తెలుసుగా చూపించాను కదా, అలా ఉంటుంది. ఓకే గైస్, మీకు అర్థమైందని భావిస్తున్నాను. వీటిల్లో HTML అడ్వాన్స్ టాపిక్స్ పార్ట్ 2లో ఆడియో వీడియో ఐఫ్రేమ్ గురించి మనం డిస్కస్ చేసాం. మరి నెక్స్ట్ వీడియోలో మనం ఇప్పటివరకు HTML టాపిక్స్ అన్నీ కవర్ అయిపోయాయి. HTML బేసిక్స్ టు అడ్వాన్స్ వరకు మనం డిస్కస్ చేసాం. ఇప్పటితో ఇది ఒక లాస్ట్ వీడియో గైస్. ఇదే HTML లాస్ట్ వీడియో. నెక్స్ట్ రేపటి నుంచి మనం CSS బేసిక్స్ టు అడ్వాన్స్ వరకు ప్రజెంట్ మార్కెట్ ఏది లైబ్రరీస్ యూజ్ చేస్తున్నారు, ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేస్తున్నారు, CSSలో యూజ్ చేసి మనం కూడా ఒక వెబ్సైట్ బిల్డ్ చేసేలాగా మనం తయారవుదాం. ఓకే, వీటితో పాటు మీకు గాయస్ HTML, CSS, జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్ అన్నీ నేర్చుకున్న తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ మనం రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తాము. వాటిని ఎలా చేయాలో ఏంటో ప్రీడిఫైన్డ్గా ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, HTML అడ్వాన్స్ టాపిక్స్ పార్ట్ 2 ఇది లాస్ట్ వీడియో HTML సిరీస్లో. అండ్ నెక్స్ట్ రేపటి నుంచి CSSకి మనం మూవ్ అవుదాం. రేపటి నుంచి CSS బేసిక్స్ టు అడ్వాన్స్ వరకు టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్తో నెక్స్ట్ CSS సిరీస్ని మరలా మరికొద్ది రోజుల్లో అండ్ మరికొద్ది గంటల్లో మనం మరికొద్ది రోజులు కాదు ఇంకొక నెక్స్ట్ డేనే మనం ప్రారంభిస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక కొన్ని ఫ్యూ అవర్స్లో మీకు మీ CSS అనేది స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే గైస్, ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్ చూసినందుకు, చాలా వీడియోస్ చూసినందుకు చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ CSSకి మూవ్ అవుదాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.